కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. లోక్సభలో ఎంపీ ప్రియాంక వాద్రా ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టగా పార్లమెంటు వెలుపల రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రహ్లాద్ జోషిని మురికి మనిషి అన్నారు రాహుల్ గాంధీ. విద్యాశాఖను అప్పగించడానికి ప్రధాని మోదీకి మరో నాయకుడు దొరకలేదా అని ప్రశ్నించారు. లైంగిక దాడి నిందితుల విషయంలో గతంలో ప్రహ్లాద్ జోషి అన్నట్టుగా ప్రచారంలో ఉన్న కామెంట్స్ ను లోక్సభలో ప్రస్తావించారు ప్రియాంక వాద్రా. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రియాంక కామెంట్స్ ను రికార్డుల నుంచి తొలగించాలి అంటూ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చాక ప్రహ్లాద్ జోషిని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. BJP puts a man who is a defender of rapists. That's the most filthy type of man. There can be no filthier man than somebody who says that rapists need protection. That is the education minister of India today. It's strange. It's a strange reaction from the Prime Minister that there are so many people in his cabinet. He could have chosen any one of them. But he chooses a person who protects rapists. It's quite amazing. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.